సమాధానము మీకు దొరకదు. సమాధానము శూన్యము అని వస్తే మీ జన్మ వృధా. అలా జన్మలు వృధా కాకూడదని సత్సంగముల ద్వారా మానవ జన్మ విశిష్టత, దాన్ని సార్థకం చేసుకునేటటువంటి సాధన విధానము, మార్గము, ఇవన్నీ చెప్పేదే సత్సంగం. మేము శ్రీ సద్గురు ఫౌండేషన్ ద్వారా వివిధ సత్సంగాలలో భగవంతుని గురించి, జన్మ గురించి, మానవ ఔన్నత్యాన్ని గురించి, మానవుడు జీవించవలసిన విధానాన్ని గురించి సశాస్త్రీయంగా, మూఢభక్తి కాదు, అనుకోవటం కాదు, పుస్తకంలో అలా ఉంది కాబట్టి ఇలా చెప్పుకుంటాం కాదు కాదు, ప్రతి సంఘటన జీవితంలోంచి తీసుకొని దాన్ని విశ్లేషణ చేసి మానసిక స్థాయిలో శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించి దేహం ద్వారా జరిగేటటువంటి సేవలను భగవంతునికి ఎలా మనము పూజగా మలుచుకోవాలో, మలిచే విధానాన్ని, మానవ సేవ మాధవ సేవ ఎలా అవుతుందో ఇవన్నీ కూడా ఉదాహరణ సహితంగా చర్చించుకునే ప్రదేశాలే మా సత్సంగాలు. కాబట్టి మీరు కూడా దగ్గరలో ఉంటే మా సత్సంగాలుగా రావచ్చు, ఆహ్వానం. దూరంలో ఉంటే, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దూరంగా ఉంటే మీ మీ ప్రాంతాల్లో కూడా ఎందరో మహానుభావులు, ఎందరో జ్ఞానులు, ఎందరో గురువులు, ఎందరో సాధకులు అన్ని ప్రదేశాల్లో ఉంటూ ఉంటారు. మీరందరూ కూడా వారి దగ్గరకు వెళ్ళి సాధన చెయ్యండి, జిజ్ఞాసువై తెలుసుకోండి. ఆర్తభక్తితోటి ఎప్పుడు కోరికలు కోరికలు కోరికలు, బాధలు బాధలు బాధలు, ఈ దశ దాటండి. ముముక్షువై ఏమిటి జన్మ, ఏమిటి జీవితం, దైవమనగా ఏమి, దేహమనగా ఏమి, ఆత్మ ఎక్కడుంటది, ఎలా తెలుసుకోవాలి, ఆత్మకి మనకు బంధం ఏమిటి, అసలు నేనంటే ఏమిటి, నా జీవితం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా గురువుల ద్వారా విచారణ చెయ్యాలి, చేయండి. వినేవారిలో గురువులు కూడా ఉండవచ్చు. మీరు మీ మీ ప్రాంతాల్లో ఈ విచారణ చెయ్యండి. మానవ జన్మ విశిష్టతను నలుగురికి తెలియచేయండి.